రెవెన్యూ సచివాలయ ఉద్యోగులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్లో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంశాలపై ప్రజలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పుల విషయంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 3 నెలలు అయింది, ఏమీ ఎంటర్ చేయలేదు. అర్జీ కూడా పెట్టాను, అందుకని వాళ్ళ కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇద్దామని వచ్చాను. ఎందుకు ఆగింది మీ పేరు? తెలియదండి, ఎవరు తీసేసింది తెలియదు. అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను కలెక్టర్ గారికి. లిస్టులో పేరు ఎవరెవరి పేర్లు ఉన్నాయి? మాకినేని విజయలక్ష్మి, సతీష్ బాబు, వెంకట్రావు, రవీంద్రబాబు అనే పేరు తొలగించారు. కారణం తెలియదు. అధికారులు ఏమంటారు? అధికారులు మేము 21 రోజులు అయిపోయింది అర్జీ పెట్టించారు. ఒకసారి అప్రూవల్ కాలేదు, రెండోసారి జూలై 26, 25 పెట్టాను. అది ఎంతవరకు కావాలి, అందుకని ఇలా కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఎంటర్ కాలేదు, రేషన్కి వెళ్తే నీ పేరు లేదు, తొలగించారు, నీకు రేషన్ రాదన్నారు. ఎందుకు కారణం చెప్పలేదా? కారణం చెప్పలే వాళ్ళు, మాకు తెలియదు, మీరు సివిల్ సప్లైలో కనుక్కోమన్నారు. మరి ఇక్కడికి వస్తే వీళ్ళు ఏమంటారు? వీళ్ళు ఏమంటే మేము పై అధికారులకు పంపిస్తాము, ఎంక్వైరీ చేయించి ఎంటర్ చేపిస్తాము, కొద్ది రోజులు ఆగమంటున్నారు. వెళ్ళమన్నారు. సచివాలయానికి వెళ్ళాము, అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీసు విఆర్ఓ గారు తహసీల్దార్ గారు కలెక్టర్ సివిల్ సప్లైస్ మరి సివిల్ సప్లైస్ డీటీ గారి దగ్గరికి ఇట్లా తిరగాల్సి వస్తుంది. సంగ్లాస్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినట్లు బాధితులు తెలిపారు. టీడీఆర్ బాండ్ల పేరు మీద వెంటనే తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులు బెదిరిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని బాధితులు తెలిపారు. రోడ్ వైండింగ్ గురించి వచ్చినప్పుడు మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టు వారి తీర్పుని అనుసరించమని చెప్తున్నాము. అయినా కానీ మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు వచ్చి మేము పగలగొట్టేస్తాము, మాకు ఇమీడియట్గా మీకు టీడీఆర్ బాండ్స్ తీసుకోవాల్సిందే అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి దాని గురించి రిప్రజెంటేటివ్స్ మేడం గారికి ఇవ్వడానికి వచ్చాము. కమిషనర్ గారు ఏమంటారు? కమిషనర్ గారికి కూడా అర్జీ పెట్టాము. ఇప్పుడు తీయమంటారా లేదా ఏంటి? మొన్న వచ్చినప్పుడు పగలగొట్టేస్తాం 2 రోజుల్లో అని చెప్పి వాళ్ళ అధికారులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆ భయంతో మేము ఆల్రెడీ 1962 నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు హౌస్ కూడా అక్కడే, షాపు అక్కడే, వ్యాపారం చేసుకుంటున్నాము. అందుకని ఇప్పుడు ఇట్లా ఈ రోడ్ వైండింగ్ ఇష్యూ గురించి మేము కోర్టు వారు ఎట్లా తీర్పిస్తే అట్లా ఆ తీర్పు ప్రకారం మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ కోర్టు వారు తీర్పు ఇచ్చారు 2013 కాంపెన్సేషన్ గురించి. బ్రిడ్జి వాంటింగ్ మాకు కూడా కాంపెన్సేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు యాక్ట్ ఫాలో అవుతూ ఇమ్మని అడిగారు. వాళ్ళు ఏంటంటే టీడీఆర్ బాండ్స్ ఇస్తాము అన్నారు. టీడీఆర్ బాండ్స్ ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ కానీ ఎవరు ఇష్టపడరు, వాటికి వాల్యూ లేదని, అది వాళ్ళ కారణాలు అది. అందుకని చెప్పి యాక్ట్ ద్వారానే ఇమ్మని కోర్టు కూడా ఆర్డర్ పోతుంది. మొత్తం మొన్న అధికారులు ఏదో వచ్చి యాక్ట్ ఇవన్నీ అమలు అవ్వాలి, రేపు వెళ్ళిండ పట్టేస్తాం అన్నంతగా మాట్లాడారు. అందుకని ఆ విషయం మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చింది. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా యాక్చువల్ కోర్టు ఆర్డర్స్ వీళ్ళ ఉండటానికి వైలేషన్ చేసి రాకూడదు. వచ్చి ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, కొట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అది ఒకసారి కలెక్టర్ గారికి, మా కలెక్టర్ గారు కూడా కోర్టుకి వెళ్ళాము, మీరు మాది అందింది మీరంతా కాపీలోని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు ద్వారా ఎలా జరిగితే అలా జరుగుతుంది. కానీ వాళ్ళకి తెలియకుండా, మరి కలెక్టర్ గారికి కూడా తెలియకుండా వస్తున్నారో మరి తెలియదు. వచ్చి షాప్ దగ్గరకు వచ్చి కొద్దిగా థ్రెటనింగ్గా మాట్లాడారు. అడవి తెక్కలపాడు చెందిన లక్ష్మీ శైలజకు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె బతికుండగానే చచ్చిపోయినట్టు రెవెన్యూ అధికారులు సర్టిఫికేట్ కూడా జారీ చేశారు. రేషన్ కార్డులో తన పేరు లేదని, ఎందుకు లేదో చెప్పమని అడిగితే, అమ్మ నువ్వు చచ్చిపోయావని వారు చెప్పేసరికి తాను బతికున్నానా చచ్చిపోయానా సంగతి మర్చిపోయినట్లు శైలజ అంటున్నారు. అండి, నా పేరు లక్ష్మీ శైలజ అండి. నేను అడవి తక్కలపాడు రాజగృహాల కాడ నుంచి వచ్చాను. నా బియ్యం కార్డులో పేరు తీసేసి చచ్చిపోయినాను ఒక లెటర్ ఇచ్చారండి. ఏంది, నేను బియ్యం కార్డు కోసం వస్తే చచ్చిపోయానని చెప్పేసి అన్నారు. మరి అదేందో అధికారులు మరి ఏం పనులు చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదండి. మరి అధికారులకి మరి మీరన్నా చెప్పి మా బియ్యం కార్డు వచ్చేటట్టుకు సహాయం చేయమని కోరుచు. బియ్యం కార్డు ఎంతకాలం నుంచి ఉంది మీ దగ్గర? మా పిల్లలు పుట్టిన కాడ నుంచి ఉంది కార్డు. ఈ 2 నెలల్లో కార్డు తీసేసాడు. ఎందుకు తీసారని చెప్తున్నారు వాళ్ళు? చచ్చిపోయినా అని చెప్తున్నారు. బతికుండానే చంపేశారు? బతికుండగానే చచ్చిపోయినా. నాకు లెటర్ కూడా ఇచ్చారు, ఇదిగోండి లెటర్, ఇచ్చినట్టు లెటర్ కూడా ఇచ్చారు. అదే దీనికి పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను, అధికారులని, సీఎం గారిని కోరుతున్నాను. సీఎం గారు ఏం చెప్పదలుచున్నారు?
ఏం చెప్తున్నానంటే అయా సీఎం గారండి, ఇదిగో నేను చచ్చిపోయినట్టు నాకు ఒక అధికారి చెప్పాడు, మరి నేను చచ్చిపోయినని చెప్పన్నారు. మరి దీనికి మీరు పరిష్కారం ఏం చేస్తారు సీఎం గారు? నేను బతికుండగా చంపేత అంటే ఇంకెంతమందిని ఇలా చంపేసి బియ్యం కార్డులో తీసేసి మీరు ఇలా చేస్తారు? ఈ అధికారులకు మీరు ఇచ్చే డ్యూటీలు ఇయ్యేనా? సార్ మీరు ఏం చేస్తారు చెప్పండి? అధికారులకు మీరు భయం చెప్తారా, లేకపోతే మేము ఏమన్నా చేసుకొని ఇది చేయమంటారా? మీరు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుచున్నాం. ఇదే మా కోరిక. ఏటి అగ్రహారం చెందిన నరసింహరావు ఏటి అగ్రహారం రోడ్డుని వంకర టింకర చేసి ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపించే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. నుంచి 0 లైన్ 80 అడుగుల రోడ్డు విస్తరించుతున్నారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ అధికారులు ఫ్రీ లెఫ్ట్ తీయాలనే విజన్ ఉండాలి. ఆ మున్సిపాలిటీ అధికారులకు ఫ్రీ లెఫ్ట్ అనేది లేదు. ఫ్రీ లెఫ్ట్ లేదు. మాస్టర్ ప్లాన్ స్ట్రైట్గా ఉంది. ఆ స్ట్రైట్గా ఉన్న మాస్టర్ ప్లాన్ని మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అష్టదిడ్డంగా వంకరలు తీశారు. నేను 2022 నుంచి నేను కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మొత్తానికి అర్జీలు పెడుతున్నాను. దాదాపు ఇన్నిసార్లు పెట్టాను, 1 కాదు 2 సార్లు, ఒక 30-40 సార్లు పెట్టాను. ఇది లాస్ట్ టైము. ఇవాళ ఇచ్చేసి చేస్తారా చెయ్యరా అని నేను అడుగుదామని కలెక్టర్ గారితో గట్టిగా మాట్లాడదాని వచ్చాను. దయచేసి అది ఒక నదిలా పోతుంది, మరో బొడవనీరు అవుతుంది ఏటాగారము. అధికారులారా, తురకపాలెంలో 40 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత అందరు అధికారులు పోయారు. కానీ ఏటాగారం ప్రజలు రేపు ఆ నీళ్ళన్నీ అక్కడ అండర్ గ్రౌండ్ వాటర్కి డ్రైనేజ్ కట్టారు, అడ్డదిడ్డం కట్టారు. ఆ నీళ్ళన్నీ ఫ్లోటింగ్ కొట్టేసి ఏటగారం మొత్తం పడుతున్నాయి. చిన్నపాటి వర్షం అయితే ఏటగారం మునుగుతుంది. దయచేసి అక్కడ కూడా కాలువ హైట్ లేపాలా, పెద్ద చట్టా వేయాలా, ఏదో ఆలోచించుకోండి. ఏటగారం ప్రజలకి డయాలు, మలేరియాలు మొత్తం వస్తాయి. అక్కడ ఉండేది పేద ప్రజలు మాత్రమే ఎక్కువగా ఉన్నారు, ధనికులు ఎవరు లేరు. పేద ప్రజలు ఇబ్బంది పడితే పట్టించుకోండి. పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు, చూసి చూడట్టు పోతున్నారు, కానీ వీళ్ళు స్పందించట్లా. దయచేసి ఇది 30వ 40వ సారు రీఛార్జ్ చేయండి. ఆ వంక టికెట్ లేకుండా చూడండి, ఫ్రీ లెఫ్ట్ ఇవ్వండి. అక్కడ ప్రజలు మొత్తం దుమ్ము ధూళితో అల్లాడిపోతున్నారు. తురకపాలెంలో నివాసం ఉంటున్న తన సోదరుడు రాంబాబు నీటి కాలుష్యం వల్లనే చనిపోయాడని గ్రేసీ ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ప్రాబ్లం ఉంది కదండి. వాటర్ ప్రాబ్లం వల్ల అవి తాగడం వల్ల కాస్త ఇన్ఫెక్షన్ పెరిగి లివర్ ఫెయిల్ అయిందని, శాస్త్రీయ హాస్పిటల్లో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. లివర్ ఫెయిల్ అయిందని, కిడ్నీ ఫెయిల్ అయిందని అట్లా ఇచ్చారు. ఓకే, అదంతా కొంచెం భరించాం ఖర్చు. ఇంకా లాస్ట్ మూమెంట్ అప్పుడు మేము భరించడానికి ఏం చేసామంటే గవర్నమెంట్ జీజీహెచ్కి వెళ్ళాము. లాస్ట్ మంత్ కాక బిఫోర్ లాస్ట్ మంత్ ఏదో 10వ తారీఖున, నేను క్లారిటీగా మళ్ళీ డేట్తో సహా చెప్తాను. అయితే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మరి ఏం జరిగిందో మరణించేశారు. ఇంకా మరణించారంటే ఆ వాటర్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయిందండి, లివర్ చెడిపోయింది, కిడ్నీ ఫెయిల్ అయింది అని చెప్పారు. మరి ఇంకా డాక్టర్స్ చెప్తే అదే కదండి మనం నమ్మేది. కాబట్టి వాళ్ళందరితో పాటు మాకు న్యాయం చేయవలసిందిగా. లేదండి, మాకు ఏకైక అన్నయ్య ఒక్కడేనండి. మేము 4 ఆడపిల్లలు. అయితే మాకు 6 బారువైనా ఏదైనా మాకు తల్లిదండ్రులు లేరు. ఏదైనా పుట్టింటికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు పుట్టింటిదే నాకు లేకుండా పోయిందండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మేమేమో ఆడపిల్లలు అని మా వారు ఏం చేశారంటే, మనం వివియంకులు అవుతాము, అలాంటప్పుడు మీ శవాన్ని మేము మా ఇంటి ముందు వద్దు అంటే వాళ్ళని రోడ్డు మీద 3 రోజులు వర్షంలో తడుపుకొని ఉంచుకున్నామండి బంధువుల కోసం. ఇదంతా మాకు దుర్గపాలెం వెళ్ళడం వల్ల, ఆ వాటర్ తాగి ఆ ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల జరిగింది. ఓకే, మా అన్నయ్య ఎప్పుడూ చనిపోలేదు, ఎందుకంటే 4 ఉన్నారు కాబట్టి వారికి ఎలాంటి ఆర్థిక సహాయం వస్తుంది మాకు కూడా అందించాలని గవర్నమెంట్ వారిని దయాదాక్షిణ్యంగా విజ్ఞాపన చేస్తున్నానండి. ఎందుకంటే మాకుంది, మా తోడబుట్టిన ఒక్క అన్న లేదండి. మా జీవితాలు మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మా కప్పులు అయ్యే 2 ఇల్లు అమ్ముకున్నాడు. మా అన్నయ్య అల్లారు ముద్దుగా పెంచుకుంది మా అమ్మ. మా డాడీ ఒక ఎంప్లాయీ, ఎడ్యుకేషన్ ఎంప్లాయీ అయినప్పటికీ ఎవరి పిల్లలకి కంటాం కానీ రాతలు కళ్ళేం కదండి. మేము ఎంత చెప్పినా ఇంటర్ వరకు చదివాడు కానీ ఆటో డ్రైవర్ అండి. మా అన్నయ్యకి కోబాల్పేటలో సభ్యత్వం కూడా ఉందండి, డ్రైవర్ స్టాండ్లో. అలాంటిది దిక్కులేని వాళ్ళగా ఆ తురకపాలెం వెళ్ళిన తర్వాత సొంత ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీద వేసి చెవల మోహన్ వాళ్ళ కొట్టు ముందు, ఆ సొంత నగరు 4వ లైన్లో చెవల మోహను, చెవల జనార్దను వారి కొట్టు ముందు కూడా వేసుకొని మా
వదిన వెళ్ళిపోతే ఆ బాధ్యత మా బాబాయ్ వాళ్ళు తీసుకొని వాళ్ళ కొట్టు ముందు వేసి ఏదో మాట సాయం చేస్తారు కానీ ఆర్థిక సాయం చేయరు కదండి. మేము నలుగురు ఆడపిల్లలు అలా ఒక 10,000 వేసుకొని మేము మా బాధ్యత ప్రకారంగా మా అన్నయ్యని కడ తీర్చామండి. మాకు అప్పులయ్యాయి, మాకు పుట్టిల్లు లేదు. కాబట్టి గవర్నమెంట్ వారు ఏమైతే ఇస్తారో అది ఆ బెనిఫిట్ మాకు రావాలని గవర్నమెంట్ తరఫున సవినయముగా కోరుకొనిచున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్లో తన స్థలాన్ని కబ్జా చేశారని ఏరు జయప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరశురామ రెడ్డి గారు నేను లేని టైంలో నా ఇంటిని బలవంతంగా కూల్చివేశారు. 40 మంది వ్యక్తులు తోడు చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నా ఇంటిని కూల్చివేశారు. నాకు తగిన రక్షణ కల్పించి నా స్థలం నాకు ఇప్పించవలసిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాను. ఎందుకు కూల్చివేశారని కారణాలు ఏంటి? అది తెలియదు సార్, బలవంతంగా ఆక్రమించారు మీ స్థలాన్ని? మా స్థలాన్ని. అదే రిజిస్ట్రేషన్ భూముల్లో కాదా? కాదు సార్, స్వాధీనం స్థలం అండి. వాళ్ళ స్థలం వెనకమాల ఉందండి, దాంట్లో ఈ స్థలం ఉందని వాళ్ళు అభియోగం మోపి గత 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అక్కడే. నా యొక్క స్థలాన్ని నేను లేని టైంలో వాళ్ళు బలవంతంగా కూల్చివేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కొంతమంది పోలీస్ కానిస్టేబుళ్లు మార్కు చూపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అదే ఇప్పుడు ఈ కేసు అయినప్పుడు అప్పుడు అదే పోలీసు అదే కమిషన్ అతను ఎంక్వైరీకి వచ్చాడు. ఎఫ్ఐఆర్ చేపిద్దాం, మీకు తగిన న్యాయం చేపిద్దామని అప్పుడు ఒక 5,000 దాకా తీసుకున్నారు డబ్బులు. అప్పుడు అది అయిపోయింది, చేయించారు. మా కళనీళ్ళు తోడడానికి ఎఫ్ఐఆర్ అయ్యిందని అనుకున్నాం మేము, కానీ ఇదేం పట్టించుకోవాలి, పక్కన పడేశారు. మేము ఇంకా పనులు చేసుకుంటే అన్నిసార్లు తిరగలేక వదిలేసాము. బాగానే ఉన్నారు అనుకున్నాం. మళ్ళీ గత సంవత్సరం 2 నెలలు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చే పిల్లల్ని కల్పించుకొని మళ్ళీ కొట్టారు. అంటే అప్పుడు కేసు పెట్టారు, మీరు ఏం చేయగలిగారని చెప్పి మళ్ళీ కొట్టారు. మళ్ళీ శుక్రవారం నైట్ కొడితే కంప్లైంట్ పెట్టి శనివారం పిలిపిస్తామని చెప్పి సరేనన్నాం. వాళ్ళే ఎంక్వైరీకి వచ్చారు, 2 కానిస్టేబుల్ వచ్చారు. మళ్ళీ కానిస్టేబుల్ వచ్చి డబ్బులు తీసుకున్నారు, వెళ్ళారు. కానీ మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అంటే కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి మీ దగ్గర డబ్బులు అడిగారు కదా, ఎంత ఇచ్చారు? మీరు వాళ్ళు ఏమంటారు తర్వాత? 2,000 ఇచ్చాం సార్, దారి ఖర్చులు కానీ ఇచ్చాం. మేము కూడా ఏమో పోనీలు అని ఇచ్చాం సార్. అయితే వాళ్ళు నేను ఫోన్ చేశాను కానిస్టేబుల్ గారికి. ఏం సార్ ఏమైందంటే వాడు ఎస్కేప్ అమ్మ అక్కడ కూడా లేడు, వాళ్ళ అత్తగారింటి కాడ కూడా మీరు నిఘా పెట్టండి, వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వచ్చి అరెస్ట్ చేస్తాం అంటున్నారు. వీళ్ళు ఏ స్టేషన్ లిమిట్స్ వాళ్ళు? నల్లపాడు పోలీస్ స్టేషన్ సార్. నల్లపాడు పోలీసులు అంతా ఇంతే చేస్తున్నారా? అందరినీ చెప్పలేదు సార్, అక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఏఎస్ఐ మేడం ఉన్నారు. మేము వెళ్ళంగా వెంటనే రియాక్ట్ అయ్యి గబగబా కంప్లైంట్ రాశారు, సీఏ గారి దగ్గరికి తీసుకెళ్లారు. సీఏ గారు కూడా మంచోడు, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు, పిలిపించండి ముందు వాళ్ళని చెప్పారు. తర్వాత వీరారెడ్డి అని ఒక కానిస్టేబుల్ గారు ఉన్నారు, ఆయన కూడా ఏదైనా కంప్లైంట్ వెళ్తే అది సాల్వ్ చేసిన దాకా వదిలిపెట్టడం. అలా కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు సార్. అందరి మీద మేము ఎంత మోహం, మాకు వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మీద మాత్రం